माता की जय भवानी जय भवानी ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు మనం ఒక శివాజీగా శంభాజీ మహారాజుగా రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయిగా భగత్ సింగ్ లాగా దేశం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మన దేశమే కాదు ప్రపంచంలో కూడా ఇస్లామిక్ టెర్రరిజం మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నది. జిహాదీలు జిహాదీలు వాళ్ళు ఎవరో కాదు, లవ్ చేయడానికి వస్తలేరు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది టెర్రరిజం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ల్యాండ్ జిహాద్ కానీ ఫుడ్ జిహాద్ కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువురాని వాళ్ళైనా జిహాద్ అంటేనే వాళ్ళ అల్లా పేరు మీద రకరకాలుగా వాళ్ళు రకాల ముఖాలు మాస్క్ పెట్టుకొని కొన్ని వర్మను శర్మను రమేష్ అని పేరు పెట్టుకొని మన హిందూ అమ్మాయిలను చిన్నపిల్లలని అందరినీ 3 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఆడపిల్లల్ని ఎవరిని కూడా ఇష్టపెడతలేరు. కాబట్టి హిందూ సమాజం మేలుకోవాలి. సైలెంట్గా మన 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 దేశపతి గారు చెప్పినట్టు సైలెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నౌ ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్స్ మీరందరూ కృష్ణుడు భగవాన్ చెప్పినట్టు కూడా మనము సైలెంట్గా ఉంటే చిట్ట జరిగి మిగిలేది శూన్యం. కాబట్టి సమయాన్ని బట్టి యుద్ధం చేయాలని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పిండు. యుద్ధం అనేది తప్పనిసరి, ఆయుధం అనేది తప్పనిసరి. మనం పెన్నుతోటో చదువుతోటో బ్రతకలేం, సంపాదనతో కూడా బ్రతకలేం. కాబట్టి యుద్ధం చేయాల్సినప్పుడు పెన్ను పక్కకు పెట్టి ఆయుధం కూడా పట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మనం చివరికి మిలిగేది శూన్యం, అంటే చావే. చావు కన్నా మంచిది పోరాటం చేయండి, యుద్ధం చేయండి. లేదంటే మన ఆస్తి మన సంపద లేకుంటే మన వాళ్ళు ఇంకా ఎవరో వచ్చి ఎవరు కాపాడరు. కాపాడాల్సింది ఎవరు? మీకు మీరే. మీ ఇంట్లో కూడా రారు సమయానికి. మీ అమ్మ నాన్న తాత అక్క చెల్లెతం ఎవరు రారు. ఆ సమయం ఏదైతే వచ్చిందో ఆ దుర్మార్గులు జిహాదీలు మీ చుట్టుముట్టు వల వేసి మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు మీ అంతకు మీరే పోరాటం చేయాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల మగవాళ్ళు ఒక వారియర్గా మారాలి, హిందూ వారియర్గా మారాలి. ఇప్పుడు ఆస్తి ముఖ్యం కాదు, సంపాదన ముఖ్యం కాదు. మన మనుగడ, మన ఫ్యూచర్, మన ధర్మంని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అన్నీ పక్కకు పెట్టేసి మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది, సెటిల్మెంట్ విల్లాస్లో ఏదో ఉంది, గేటెడ్ కమ్యూనిటీ ఏదో ఉంది కాదు. విల్లాస్లో ఉండండి, గేటెడ్ కమ్యూనిటీ ఉండండి, పోలీస్ స్టేషన్లో ఉండండి, కోర్టు జడ్జి అయినా సరే, మీరు పెద్ద పెద్ద పోస్టులు ఉన్నా సరే, కత్తికి ఎవరికి సంబంధం లేదు. కత్తికి అన్ని భాషలు అందరూ ఒకటే. కాబట్టి వాళ్ళు నమ్ముకున్నది కత్తిని, మనమేమో పెన్నుని లేకుంటే డబ్బుని కాదు. పెన్ను కన్నా పవర్ఫుల్ కత్తి, మన ఆస్తి కన్నా పవర్ఫుల్ కత్తి. అట్లాంటి దాన్ని మనం కూడా ఎదిరించాలంటే దుర్గామాత మనం పూజలు పునస్కారాలు పండుగలు చేస్తూ ఏదో రకంగా మన స్లోగన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు చేసే ఆదర్శాన్ని, శంభాజీ మహారాజ్ని ఏ విధంగా ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపిండో అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. మన ఆడపిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఏదో మనం అమాయకంగా ఇన్నోసెంట్గా పెంచకండి. వాళ్ళని ఒక ఆయుధంగా తయారు చేయండి. ఆడపిల్లల్ని కూడా ముందు ఉన్నది భవిష్యత్తు, అతి భయంకరమైన భవిష్యత్తును గుర్తు తెచ్చుకోండి. ఏదో టీవీలో మనం సీరియల్స్ చూసుకుంటూ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు చేయాల్సింది మార్షల్ ఆర్ట్స్, యుద్ధం నేర్చుకోవాలి. భరతనాట్యము లేకుంటే కూచిపూడి అనేది మన కళలు, మన దేశీయ కళలు, తప్పకుండా గౌరవించాల్సిందే. కానీ మనకు కావాల్సినది ఇప్పుడు ముందు ఉన్న భవిష్యత్తుకు యుద్ధమే కావాలి. యుద్ధాన్ని విద్య ఏది అవసరం అది నేర్చుకోవాలి, సిద్ధం కావాల్సిందే. కాబట్టి భయం అనేది పక్కకు పెట్టండి. పిరిగిద జో डर गया समझो मर गया, मरने से अच्छा युद्ध करो, जीना है तो युद्ध करो, मरना हर एक को है. उन लोग जब डर के ఓ ఈ మొఘల్కి సామ్నే హిందువులు అందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు ఇవాళ ఇస్లాంను పట్టుకొని కూర్చొని ఉన్నారు. మనం కూడా భయపడకుండా మన దాంట్లో ఏముంది? వాడు ఏదో అనగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, లేకుంటే కోర్టుకు పోతాం. వాడు పోలీస్ని నమ్మడు, కోర్టుని నమ్మడు, కాన్స్టిట్యూషన్ నమ్మడు, ఎవరు నమ్మడు. వాళ్ళది మజబ్కే దివానే పూరా మజబ్ అని కూర్చుంటారు. మజబ్కే దివానేకో వాళ్ళు మజబ్కే బాత్ సుంటే వాళ్ళు చేయాల్సిన పోరాటం, వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళ ట్రైనింగ్లో ఉన్నది. మద్రాసాలో ఏదైతే ట్రైనింగ్ అవుతుందో అది మీరు తెలుసుకోవాలి. వాళ్ళకు మస్జిద్లో ఏం ట్రైనింగ్ అవుతుందో అది తెలుసుకోవాలి. అమాయకంగా బ్రతకడం అంటే చావుతో సమానం. ఇన్నోసెంట్ అంటే ఇగ్నోరెన్స్ డెత్తే.
సైలెంట్గా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు కాదు. ఇప్పుడు ప్రతి గడపకు వస్తున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తోటి ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు మనమేమో హైలీ ఎడ్యుకేటెడ్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఇంకో ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళందరూ కూడా బలవుతున్నారు. టీసీఎస్లో జరుగుతున్న లవ్ జిహాద్ 4 years నుంచి జరుగుతుంది. మహారాష్ట్రలో నాసిక్లో 4 years నుంచి. వాళ్ళు ఎందుకు అంత చదువుకొని కూడా ఆ దుష్ట దుర్మార్గుల చేతిలో లవ్ జిహాద్. ఇది సింపుల్గా లవ్ జిహాద్, ఇట్స్ నాట్ ఏ లవ్ వర్డ్ కాదు, ఇట్ ఈస్ అ టెర్రరిజం. టెర్రరిజంగా మరో రూపం. కాబట్టి ఈ టెర్రరిజాన్ని ఎదుర్కోవాలంటే మన పిల్లలు అయ్యో వాడిని లవ్ చేసిండ్రు అది కాదు, ఆమె టెర్రరిస్టుల చేతికి వెళ్ళిపోయింది. లవ్ జిహాద్ కాదు, ఇట్స్ ఎ టెర్రరిజం. టెర్రరిజం చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రేమ కాదు, టెర్రరిజంలకు ఆ పిల్లని తీసుకుపోయిన మన హిందూ అమ్మాయిని తీసుకుపోయి ఆమెను చంపడము, వాడుకోవడము, అమ్మేయడము, లేకుంటే ఇక్కడ నుంచి కేరళ నుంచి దుబాయ్ లేకుంటే సిరియా అట్లాంటి దేశాలకు ఆ అమ్మాయిని సరఫరా చేసేస్తారు, ముక్కలు చేసేస్తారు. హిందూ సమాజం మీరు బ్రతకాలంటే ఫస్ట్ మీ కుటుంబాన్ని కాపాడండి, దేశం కాదు. ధర్మం కన్నా ముఖ్యం నీ కుటుంబం. ఫస్ట్ సేవ్ యువర్ చిల్డ్రన్, సేవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ థింక్ అబౌట్ ధర్మం, దేశం. మీరు ఈ కుటుంబాన్ని కాపాడుకోలేని వాళ్ళు దేశాన్ని ఏ విధంగా కాపాడగలరు, ధర్మాన్ని ఏ విధంగా కాపాడగలరు? ఫస్ట్ మీ కుటుంబం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళకు ఒకవేళ ఏమన్నా ఇటువంటి థాట్స్ ఉన్నప్పుడు మనం కొంచెం వాళ్ళకు సర్ది చెప్పి వాళ్ళకి ఆలోచన విధాన్ని మార్పించే విధంగా ఆలోచించి చేయాల్సింది. లేదు వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే మారుతారని వదలొద్దు. ఒక అమ్మాయి ఒక చిన్న 3 ఏళ్ళ ఇంకోటి గ్రూమింగ్ గ్యాంగ్. యూకేలో యూరోప్ కంట్రీస్ అంతా గ్రూమింగ్ గ్యాంగ్ జమ్ అయిపోయారు. గ్రూమింగ్ గ్యాంగ్ ఇప్పుడు ఏదైతే టీసీఎస్లో చేస్తున్నారో మళ్ళీ ఇప్పుడు ఏది అమరావతి మహారాష్ట్రలో కూడా అమరావతిలో ఒక 2-3 తుర్కోళ్ళు ఆ పిల్లలు 180 మంది పిల్లల్ని ఆ అమ్మాయిలని ఇన్నోసెంట్ పిల్లల్ని వాళ్ళు 11 years నుంచి వాళ్ళు 18-20 years వాళ్ళని వాడు ఏ విధంగా ట్రాప్ చేసిండు, ఆ విషయాన్ని మనం ఆలోచించాలి కదా. అంత చిన్న పిల్లని అంటే వాళ్ళు లవ్ జిహాద్లో కూడా ట్రాప్ చేసేటప్పుడు వాళ్ళు ఒక రకమైన మెడిసిన్ ఇస్తారు. వాళ్ళకు మాటలతో పాటు లెక్చర్స్ సంబట్ ట్రాపింగ్ చేసే విధానంలో వాళ్ళకు ఒక మత్తు పదార్థం కూడా ఇస్తారు. ఆ మత్తు పదార్థం తిన్నాక వాళ్ళు ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళతో పాటు ఉండడం. నేను హైకోర్టులో కూడా ఒక లవ్ జిహాద్ చేసినప్పుడు కూడా హైకోర్టు జడ్జెస్ ఇద్దరు డివిజన్ బెంచ్ కూడా వాళ్ళని ఇద్దరిని చాంబలో తీసుకుపోయి లవ్ జిహాద్ మన అమ్మాయి హిందూ అమ్మాయికి తర్వాత ఇంకా అలా తీసుకొని నేను కూడా మాట్లాడి అంత చాంబలో పోతే జడ్జిల మాటలు కూడా వినలేదు. వాళ్ళ హైకోర్టు జడ్జిల మాటలు కూడా అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా కింద కూడా ఏడుస్తుంది హైకోర్టులో. అయినా వినకుండా ఆ అమ్మాయి ఆ ముస్లిం ఆయన ఎంబడి, ఆయన ఎవరో కదా ఒక కొరియర్ బాయ్ ఎంబడి ఆ పిల్ల హైలీ ఎడ్యుకేటెడ్, పూనాలో చదువుకుంది, పూనాలో హైలీ ఎడ్యుకేటెడ్ చేసుకొని ఆ కొరియర్ బాయ్ ఎంబడి వెళ్ళిపోయింది. జడ్జిలు చెప్పిన ఏం లేదు, నేను చెప్పిన ఏం లేదు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ఎవరు చెప్పిన వినకుండా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఒక ట్రాపింగ్లో ఒక పర్ఫెక్ట్ ఒక మెకానిజం ఉన్నది వాళ్ళది. దీని గురించి మనం ఆలోచించి ఈ ఇస్లామిక్ టెర్రరిజంని ఆపకపోతే మనం తప్పకుండా అందరూ ఇవాళ ఉన్న శ్రీధర్ భాయ్ రేపు రహీం కావచ్చు, ఇంకా లేకుంటే ఇంకో విధంగా మారిపోవచ్చు. కాబట్టి అట్లా కాపాడుకోవాలనుకుంటే మనం తప్పకుండా మేలుకోవాల్సింది, దాని గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫోటో